ఈ రోజైతే మా ఇంట్లో శనగలు వేసుకుంటున్నాం. దానికి కావాల్సింది కొత్తిమీర, ఒక అజమాకు, ఒక టమాటా, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా పచ్చిమిర్చి అండి ఒక 10 తీసుకున్నాను, వెల్లుల్లి రబ్బరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇగో శనగలు అయితే ఆల్మోస్ట్ పొయ్యి మీద ఉడికేసాయి చూడండి. ఉడికినాయి శనగలు, ఉడికేసినాయి ఆల్రెడీ. ఆయిల్ పెట్టేసుకున్నది సైడ్కి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిగడ్డ వేయను ఫ్రెండ్స్, లాస్ట్లో వేస్తాను ఉల్లిగడ్డ. పచ్చిమిర్చి అయితే వేసేసాను, వేగుతున్నాయి. కొంచెం వేగాక నేను టమాటా వేస్తాను, టమాటాను వెల్లుల్లి వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చిన్నగా అయితే అయిపోయినాయి, వాటర్ అయితే లేవండి. బంద్ చేస్తాను ఆబ్వియస్గా. ఆలు మిక్సర్ లైట్గా ఫ్రై అయిపోయినాయండి. నెక్స్ట్ టమాటా కూడా వేయాలి. కనబడుతున్నాయి ఫ్రై అయిపోయినాయి. కొంచెం దగ్గర చూపిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ టమాటాలను వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, వెల్లుల్లి రబ్బ టమాటాలు వేసుకున్నాను, అవి కూడా కలిపేస్తున్నాను. ఇక ఉప్పు అయితే వేసుకుంటున్నా కొంచెం ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. చూడండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర అయితే వేసేసుకున్నా లాస్ట్ ఫైనల్గా. పసుపు వేసుకోవాలండి కొంచెం. ఇంకా లాస్ట్లో పసుపు కూడా వేసుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, మీరు అయితే తీసేసుకున్నా. వీటిని అందులో వేసేసుకోవడమే. ఉల్లిగడ్డ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలో నేను లాస్ట్లో వేస్తాను. తాలికైతే ఉల్లిగడ్డ వేయను, లాస్ట్లో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. టమాటా కూడా చాలా టేస్టీ కోసమే టమాటా వేసాను, చాలా బాగుంటుంది ఇందులో టమాటా వేస్తే, అందుకే టమాటా వేసాను ఒకటి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయిపోయినాయి, నువ్వు వేసేస్తున్నాను నేను. ఇక ఇందులో వేసేయడమే. నెక్స్ట్ తీసుకుని ఇందులో అయితే వేసేస్తున్నా చూడండి. ఇంతే ఫ్రెండ్స్. కొంచెం కారం అయితే వేస్తాను, ఎందుకంటే మిరపకాయలు సరిపోవు. మా నాన్న కొంచెం కారం ఎక్కువ తింటాడు, కారం కూడా వేసేస్తాను. చూడండి, కారం కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కారం కూడా వేసాను. కలిపేసుకోవాలి. 5 నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలండి, ఎందుకంటే కొంచెం కారం అనేది వాటికి పట్టేస్తుంది. ఒక 5 నిమిషాలు అయితే నేను పొయ్యి మీద పెట్టేసుకుంటాను. మళ్ళీ ఆ పొయ్యి అంటిస్తా, గ్యాస్ వెలిగిస్తాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం వెయిట్ చేసుకోవాలండి. మూత కూడా పెట్టేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ అని చెప్పాను, ఉల్లిగడ్డ ఎక్కువ కట్ చేసుకున్నా. ఇక 5 to 10 minutes అయిపోయినాయి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. దింపేసి వేసుకుందాం. ఇక ఉల్లిగడ్డ ఈ పెరుమికలు దింపేసి కింద వేసుకుందాం. మీరు నా ఫ్యామిలీ నెంబర్ అనుకోని నేను ఇవన్నీ షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. కుకింగ్ అయినా వీడియోస్ అయినా ఏవైనా మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోని నేను వీడియో చేస్తున్నా, ఏవైతే ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా దింపాను, వేసుకోండి. ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు ఆనియన్స్ అంటే అట్లా అంటున్నా, ఎంటీలు అంటున్నా. వేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. కొత్తిమీర తాలికే వేసాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర ఎత్తి నేను వేయలేను, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది, బాగుండే. మా నాన్న తినాడు, సో ఇదైతే తినేస్తాడు. ఆయనకి ఇష్టమైందే మేము చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఓకే చెప్పండి. మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. సీ యూ. చెప్పు.